షేర్లింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని షిరిడి నగర్ కాలనీలో విద్యుత్ మరియు డ్రైనేజీ నాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని షిరిడి నగర్ అసోసియేషన్ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ షిరిడి నగర్ కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ షిరిడి నగర్లో ట్రాన్స్ఫార్మర్ మార్చాలన్న విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే కాలనీ అసోసియేషన్ ఆఫీస్ నిర్మాణం, ఓపెన్ నాలా క్లీనింగ్ మరియు చిన్న కల్వర్టర్కు పెండింగ్ వర్క్స్ చేయవలసి ఉందని, వీటిని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరలోనే సమస్యలను పరిష్కరిస్తామని కాలనీ వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, మోజెస్, కాలనీ అధ్యక్షులు సిహెచ్ శ్రీధర్, జనరల్ సెక్రటరీ డి మూర్తి, అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ సింగ్, సురేష్, సాయిబాబా, కర్ణాకర్, సారంగపని తదితరులు డివిజన్లోని సిడీల్స్లో పాదయాత్ర చేయడం జరిగింది. సిడీల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. వీళ్ళకి ఒక ట్రాన్స్ఫారము, ఇక్కడ ఒక నాలా క్లీనింగు, వాళ్ళది ఒక అసోసియేషన్ ఆఫీసు, తర్వాత అక్కడ చిన్న కల్వర్ట్ ఉంది, అది ఇవన్నీ కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను త్వరలోనే ట్రాన్స్ఫారం అయితే ఆల్రెడీ డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది త్వరలోనే ట్రాన్స్ఫారము, ఈ కరెంటు తీగలది అయితే త్వరలో చేపిస్తా. ఈ వీళ్ళు కొంచెం అన్న నాలా ఓపెన్ నాలా ఉంది, అది కొంచెం అంతా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది కూడా నేను త్వరలోనే జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి చేపిస్తాను.